ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మూలాలున్న బీజేపీ సీనియర్ నాయకుడు యామ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కుకీ మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్గిన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు లోసి డికో ఉప ముఖ్యమంత్రులయ్యారు. ఎప్పటిలాగానే ముఖ్యమంత్రి పదవి మితీలకే దక్కినప్పటికీ కుకీ, నాగా జాతులకు చెందిన వారిని ఆ తర్వాతి స్థానాల్లో కూర్చోబెట్టడం ద్వారా బీజేపీ ప్రభుత్వం మణిపూర్ సమాజానికి సహృద్భావ సందేశం ఇచ్చే ప్రయత్నమైతే చేసింది. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కుకీ, జోహ్మర్, నాగా ఎమ్మెల్యేలు ఇంపాల్లో కనిపించటాన్ని మీడియా ప్రత్యేకంగా విశేషంగా చెబుతోంది. ఎంతో కాలం తర్వాత ఇంపాల్లో సందడి కనిపించింది. ఎటువంటి నిర్దిష్టమైన హామీలు లేకుండా కుకీలు, నాగాలు ప్రభుత్వంలో పాలు పంచుకోవడం సరైనది కాదన్న విమర్శలు, హెచ్చరికలు మరోపక్క ఉండనే ఉన్నాయి. ఆయా తెగలకు చెందిన తిరుగుబాటు సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు దిగిరారన్న అనుమానాలు చివరి నిమిషం వరకు లేకపోలేదు. ఖేమ్చంద్ ఎంపికకు ముందు రోజు కూడా కుకీ, జో తెగలకు న్యాయం చేయకుండా, నిర్దిష్టమైన హామీలు ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పాటు సరికాదని సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వ్యాఖ్యానించారు. కొండ ప్రాంతాల్లో ప్రత్యేక స్వతంత్ర పాలనకు పట్టుపడుతున్న శక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా మొండిగా మాట్లాడాయి. జనవరి 6న సమావేశమైన కుకీ-జో కౌన్సిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆలోచనను తిరస్కరించడమే కాక తమ జాతుల వారు అందులో భాగస్వాములు కాకూడదని తీర్మానించింది. కుకీ-జోలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేస్తామన్న హామీ తీసుకున్నాకే ప్రభుత్వంలో చేరాలని మరొక సమావేశం డిమాండ్ చేసింది. ఇటువంటి పలు డిమాండ్లు, తెగల తీర్మానాలు, తిరుగుబాటుదారుల హెచ్చరికల నేపథ్యంలో ఖేమ్చంద్ ఎంపిక జరిగిందన్నది వాస్తవం. ఈ లిబరల్ మితి నాయకుడికి మణిపూర్ను 2 ఏళ్ల పాటు అగ్నికి ఆహుతి చేసిన మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు అస్థిమ శకాంతరం ఉంది. ప్రధానంగా మితి, పక్షపాతంతో ఇతర తెగల ఊచకోతలను సమర్థించిన, బీరేన్ను వ్యతిరేకించిన వ్యక్తిగా ఖేమ్చంద్కు పేరుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి బీరేన్ను తొలగించకపోతే పార్టీలో తిరుగుబాటు తప్పదని అధిష్టానానికి విస్పష్టంగా చెప్పడంతో పాటు స్పీకర్తో చేయి కలిపి బీరేన్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టడంలో ఈయనది ప్రధాన పాత్ర. ఒక దశలో బీరేన్ను మార్చేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధపడ్డా ఆయన తన మితి బలాన్ని ప్రదర్శించి తిరుగుబాటు చేయటం తెలిసిందే. చివరకు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా వినియోగించుకుని అధిష్టానం మీద ఖేమ్చంద్ ఒత్తిడి పెంచటంతో బీరేన్ను దించివేయక తప్పలేదు. ఆ దశలో అసెంబ్లీని కొనసాగిస్తే రాష్ట్రం చేజారిపోతుందని భయపడిన ఢిల్లీ పెద్దలు బీరేన్ స్థానంలో మరొకరిని కూర్చోబెట్టడానికి బదులు రాష్ట్రపతి పాలన విధించి ఈ ఏడాది కాలంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలైతే చేశారు. కానీ అది పూర్తిగా సాధ్యపడలేదు. మితీలకు ఆర్థిక, ఆయుధ, సాయుధ సాయంతో బీరేన్ సృష్టించిన మారణకాండ ఊహకు అందనిది. వందలాది మరణాలు, దహనాలు, అత్యాచారాలు, వలసలతో సమాజం చిన్నాభిన్నమైపోయింది. నిలువునా చీలిన సమాజాన్ని తిరిగి ఒక్కటి చేయాల్సిన కర్తవ్యం కొత్త ముఖ్యమంత్రి మీద ఉంది. డిసెంబర్లో ఆయనకు కుకీ-జో శిబిరాన్ని సందర్శించి బాధితులను పరామర్శించడం రాజకీయ ఎత్తుగడగా కొందరు వ్యాఖ్యానించినప్పటికీ మితీలకు ఆగ్రహాన్ని కలిగించే ఈ చర్యకు ఆయన సాహసించటం ఆశ్చర్యకరం. కుకీలు దానిని స్వాగతించకపోయినా వ్యతిరేకించలేదు. ఖేమ్చంద్ పట్ల కుకీ-జో నాగాల్లో ఇష్టాలు లేవు, ద్వేషాలు లేవు. బీరేన్ మాదిరిగా ఆయనను అనుమానించటానికి కూడా ఏమీ లేదు. అయితే ముఖ్యమంత్రిగా మితి ఉన్నంతకాలం తమకు అన్యాయమే జరుగుతుందని కుకీ-జో తెగలవారు తీవ్రంగా భయపడుతున్న తరుణంలో గాయాలను మాన్పే పని సత్వరంగా జరగాలి. న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితులకు కలగాలి. వచ్చే ఏడాది జరగబోతోన్న ఎన్నికల మీద కాక తలలు తెగ్గూసుకుంటున్న తెగలను దగ్గర చేసే పని మీద కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలి.